పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలు ఇప్పుడు బాగా ఫీల్ అవుతున్నారా? మేము ఏదేదో ఊహించేసుకుని కండువాలు మార్చేస్తే ఇప్పుడు ఇంకేదేదో జరిగిపోతోందని ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? ఇప్పుడు రెంటికి చెడ్డ రేవళ్ళ మారిపోయిందంటున్న ఆ శాసనసభ్యులు ఎవరు? వారి అసంతృప్తికి ప్రధాన కారణం ఏంటి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వాళ్లలో ఈ తీవ్రత ఎక్కువగా ఉందని పార్టీ వర్గాలే మాట్లాడేసుకున్నాయి. ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, కాళే యాదయ్య వంటి నేతలు పార్టీ మారిన తర్వాత ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యం దక్కక పదవులు రాక ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. తమ నియోజకవర్గాలకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కలేదని భావనలో ఉన్నారట ముగ్గురు. పైకి బయటపడకున్నా తమ సన్నిహితుల దగ్గర ఈ ముగ్గురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. పార్టీ మారిన పలువురికి ఇప్పటికే ప్రభుత్వంలో పార్టీ పరంగా బాధ్యతలు దక్కాయి. కానీ తమ విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకపోవడంతో రంగారెడ్డి ఎమ్మెల్యేలు డీలా పడుతున్నారట. నియోజకవర్గ అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం వంటి అంశాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందంటున్నారు. అయితే ఈ అసంతృప్తి బహిరంగంగా బయటపడే వాతావరణం లేదని, ప్రస్తుతానికి పరిస్థితిని గమనిస్తూ సరైన సమయం కోసం వేచి చూస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ తరహా ప్రచారాలను కాంగ్రెస్ నాయకత్వం పెద్దగా పట్టించుకోవటం లేదని, పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో సహజంగానే ఇలాంటి అసంతృప్తులు వస్తూ ఉంటాయని అంటున్నారట కాంగ్రెస్ ముఖ్యులు. రంగారెడ్డి జిల్లాలో విలువైన భూములున్న ప్రాంతం రాజేంద్ర నగర్. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇక్కడ అధికార పార్టీ నుంచి ఎవరికి వారు అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఓ కీలక నేత కుటుంబ సభ్యులు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండడం, ఇతరత్ర అంశాలను పరిష్కరించడం లాంటి వాటిలో మునిగి తేలుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అధికార పార్టీ ఎమ్మెల్యే అనే గుర్తింపే ఉండడం లేదని ప్రకాష్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య సొంత పార్టీ నేతలు కనీస గౌరవం ఇవ్వడం లేదని మదనపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు అంతో ఇంతో మర్యాద ఇచ్చేవారని, ఇప్పుడు గౌరవం లేక, పార్టీలో ప్రాధాన్యం లేక, నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కాక ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక అరికపూడి గాంధీది మరో రకమైన అసంతృప్తి. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు కానీ గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కూడా అంతంతే మంజూరు అవుతున్నాయంటున్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పార్టీలో సముచిత స్థానం ఇస్తే బాగుంటుందని ఆయన అనుచరులు అంటున్నారు. మొత్తం మీద ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు తీవ్ర అసహనంతో ఉన్నారని, ముందు ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.